మాజీ మంత్రి శంకర్ నారాయణ మదిలో మాటని ఎమ్మెల్సీ నోటి వెంట పలికించిన ఎమ్మెల్యే. ఈ వ్యాఖ్యలు దేనికి సంకేతమంటూ పలువురు వైసీపీ నాయకులే గుసగుసలు. ఇంత హడావుడిగా కాంప్లెక్స్ ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం ఏమిటో అంటున్న ప్రజలు. ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటనలో మళ్లీ మార్పులు జరుగుతాయి. ముఖ్యమంత్రి ప్రకటనపై ధిక్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలలో మళ్లీ మార్పులు ఉంటాయని ఎమ్మెల్సీ మంగమ్మ ధిక్కార స్వరం వినిపించారు. బొత్స సత్యనారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల జాబితా ప్రకటించారు. ఈ క్రమంలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణను అనంతపురం ఎంపీగా ప్రకటించారు. పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి ఉషశ్రీని ప్రకటించడంతో స్థానిక నాయకులు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లాలో గోరంట్లలో జరిగిన ఓ బహిరంగ సభలో ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ ఇది తొలి జాబితా కాదని మళ్లీ మార్పులు చేర్పులు ఉంటాయని, ఎమ్మెల్యే శంకర్ నారాయణకు అవకాశం వస్తుందని అన్నారు. అదే విధంగా ఈ రోజు ఏవో అన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, అవే నిజం అనుకోకూడదు. మనము ఇంకా ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహం పడుకోకుండా వచ్చే ఎలక్షన్ లో ఇక్కడ మనకు నిలబడే మనము శంకరాన్నే వస్తాడని మనం చాలా ఆశిస్తున్నాము. అదే నిజం కావాలంటూ మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. అన్నగారు కూడా మంచిగా జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనకు అన్న ఉంటే మనకు అందరికీ దగ్గరగా ఉంటాడు, అనుకూలంగా ఉంటాడని మనం అందరం అనుకుంటున్నాము. అదే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత సమయం తక్కువగా ఉందంటే అందరూ మాట్లాడతారు. అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేశారు. మన వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మన ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి పనులు చేశారు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేర్చారు. వచ్చే ఎలక్షన్లో కూడా అదే విధంగా లాస్ట్ 19లో ఎంత ఉత్సాహంగా మనం పనిచేసామో వచ్చే ఎలక్షన్లో కూడా అదే విధంగా పనిచేసి అదే ఉత్సాహంతో పనిచేసి మరొక్కసారి వైఎస్ఆర్ గవర్నమెంట్